హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు నేను ఏమేమి పనులు చేసుకుంటాను అన్నట్లయితే మీకు చూపిస్తున్నానండి. ఇలా మార్నింగ్ లేవడం వల్ల పనులు అన్నట్లయితే త్వరగా అయిపోతాయి. మనకు మార్నింగ్ 5కి లేచిన తర్వాత ఇంట్లో ఊడవడం, తుడవడం, అలాగే కంపౌండ్లో నీళ్ళు పెట్టేసి కడిగేయడం, మొక్కైతే వేసి వచ్చేసి నేనైతే స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకున్నానండి. ఇలా మార్నింగ్ పూజ చేసుకోవడం వల్ల మనకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా అయితే పూజ చేసుకున్నానండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వంటగదిలోకి అయితే వెళ్ళేసి వంట అయితే రెడీ చేయాలి. ఎందుకంటే పిల్లలకైతే బాక్స్ పెట్టేయాలి కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి అయితే హడావిడి ఉంటుంది. ఫస్ట్ అయితే ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నానండి. ఇడ్లీ పాత్రలు అయితే తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని మొత్తం మంచిగా ఒక చిన్న స్పూన్ తీసుకొని మొత్తం ఆ ప్లేట్ అంతా మొత్తం మంచిగా అని పెట్టేసుకుంటున్నాను. మనం ఇట్లా ఆయిల్ వేయడం వలన మనకు ఇడ్లీ వేసిన తర్వాత ఇడ్లీ తీయడానికి అయితే చాలా సులువుగా తీసుకోవచ్చు. లేదు అంటే కొద్దిగా దానికి అతుక్కపోతుంది కాబట్టి ఇలా ఆయిల్ వేసి మనం పిండి వేయడం వల్ల ఇడ్లీ అయిన తర్వాత ఈజీగా తీసుకోవడానికి అయితే వస్తుంది. ఆ తర్వాత పిండి అయితే తీసుకున్నాను. ఇడ్లీ పిండి దీనిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి పెట్టేసుకుంటున్నాను. పిండి అయితే కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి దీంట్లో కొద్దిగా మనం వాటర్ వేసి పిండిని అయితే బాగా కలిపి పెట్టేసుకోవాలి. మనం కొద్దిగా జారుడులా అయితే ఉండాలి ఇడ్లీ పిండి. ఇలా పిండి మొత్తం మంచిగా కలిపేసి పెట్టిన తర్వాత ఇడ్లీ గిన్నెలు తీసేసుకొని దానిలో అయితే వేసేసి పెట్టేసుకుంటున్నాను. ఈరోజైతే ఇడ్లీ, చట్నీ, టిఫిన్ కోసం అయితే వడ, టిఫిన్కి అయితే 3 అయితే చేస్తున్నాను. ఆ తర్వాత మధ్యాహ్నానికి అయితే మునక్కాయ సాంబారు, అంటే సాంబార్ ఇడ్లీకి వస్తుంది, మధ్యాహ్నం లంచ్లోకి కూడా వస్తుంది కాబట్టి 2 అయితే చేస్తున్నాను. సాంబార్ అయితే ఉండాల్సిందే ఇడ్లీ చేసినప్పుడు కంపల్సరీ కాబట్టి మునక్కాయ సాంబార్ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే పప్పు అయితే ఒక కుక్కర్లో పెట్టేసాను, ఒక గ్లాస్ వేసి. అవతల సైడ్ అయితే అవతల స్టవ్ పైన అయితే పప్పు అయితే మసులుతుంది. అది ఒక 2 విజిల్స్ వచ్చేసి పప్పు అయితే దించేసుకుంటాను. ఆ తర్వాత పప్పుకు సంబంధించినవి అయితే సాంబార్కి సంబంధించిన టమాటా, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇటు సైడ్ అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. దానిలో ఇడ్లీ కుక్కర్లో ఆ పప్పు కూడా ఇంతకుముందే పెట్టేసానండి. ఒక 2 విజిల్స్ రావాలి. అంతవరకు అయితే నేను చట్నీ చేసేసుకుందామని నిన్న ఆల్రెడీ పల్లీలు అనేటివి నిన్న ఈవినింగే అంటే నిన్న నైట్ అవన్నీ అయితే వేయించి పెట్టేసుకుంటాను. పల్లీలు, పచ్చిమిర్చి అయితే నేనేం వేయించను, ఒక పల్లీలు మాత్రం వేయించి దానిలో కొద్దిగా కలిపి పచ్చిమిర్చి కలిపేసి పెట్టేసుకుంటాను. పక్కకి కొద్దిగా దొడ్డుప్పు కూడా వేసి పెట్టేసుకుంటాను. ఆ తర్వాత అయితే ఇవి మిక్సీకి పట్టేస్తాను. చింతపండు అయితే నేను దాంట్లో వేయనండి. ఇలా చింతపండు కొద్దిగా నానబెట్టేసుకొని ఆ పులుపు అనేది అయితే ఇప్పుడు పిండేస్తాను. మనకి ఎంత కావాలో అంత పిండుకోవచ్చు. ఇప్పుడు చింతపండు పులుపు ఇలా చేస్తే మాత్రం చాలా టేస్ట్ వస్తుంది చట్నీ. మనకి ఇది చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, లేదు కొద్దిగా జారులో ఉండాలి చట్నీ అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ పోపులో కొద్దిగా నేను పసుపు కూడా వేసుకుంటాను. ఆవాల, జీలకర్ర, పసుపు, కరివేపాకు అయితే వేసుకొని కరివేపాకు లాస్ట్కి వేసుకుంటున్నాను. చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత సాంబార్ కోసం అయితే టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. మునక్కాయలు అయితే నేను నిన్ననే కట్ చేసి పెట్టేసుకున్నాను. అవి అయితే వాటర్లో కడిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే సాంబార్ కోసం అయితే ఒక బాండీ తీసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు అవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకున్నాను. అవి కొద్దిగా మగ్గిన తర్వాత అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటాను. అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకుంటాను, ధనియాల పొడి వేసుకుంటాను. అవి కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత మునక్కాయ వేసుకుంటాను. ఇంకా ఆయిల్లోనే మునక్కాయలు అవన్నీ బాగా మగ్గపెట్టేసుకుంటాను. మనకు అందులో కారం సరిపోలేదు అంటే కొద్దిగా ఇందులో కారం కూడా వేసేసుకుంటాను. అంటే నేను పప్పు ఉడకబెట్టేటప్పుడు పప్పులోనే కొద్దిగా పసుపు, కారం అయితే వేసి పెట్టేస్తాను.
ఇవైతే మసిలిపోతున్నాయి కదండి. ఇదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పప్పు ఉడకబెట్టి వేసుకున్నాం కదండి, దానిలో చింతపండు నీళ్ళు పిండుతాను నేను. ఆ తర్వాత మనం ఇక్కడ పోపు పెట్టేసుకున్న ఇవన్నీ అయితే ఇందులో వేసి ఇప్పుడు ఈ పప్పుని ఈ సాంబార్ని అయితే ఒక 10 మినిట్స్ అట్లయితే మగ్గ పెట్టేస్తాను, బాగా ఉడకబెట్టేసుకుంటాను. ఇంకా సాంబార్ అయితే కంప్లీట్ అయిపోతుంది, అంటే సాంబార్ అవుతుంది అవతల. ఇక్కడ సైడ్ అయితే వడ అయితే వేస్తున్నానండి. వడ కూడా వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే గుడ్ల పులుసు అయితే చేస్తున్నాను. దానికోసం అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. అయితే అప్పటి వరకు అయితే వంట కంప్లీట్ అయిపోయింది. అవైతే పిల్లలకు బాక్స్ అయితే పెట్టించి పంపించేసాను. ఇవైతే మా కోసం చేస్తున్నాను. అలాగే ఈవినింగ్ కూడా వస్తుంది కాబట్టి గుడ్ల పులుసు అయితే చేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక చిన్న బాండీ పెట్టేసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర మెంతులు అయితే వేయించుకున్నాను. ఆ తర్వాత ఉల్లిగడ్డలు కూడా ఇలా అయ్యే వరకు అయితే వేయించుకున్నాను. ఇవి కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించి పెట్టేసుకోవాలి చల్లగా అయ్యేంత వరకు. ఆ తర్వాత మిక్సీ గిన్నెలో మనం ఫస్ట్ అయితే వేయించుకున్న జీలకర్ర మెంతులు ఉంటాయి కదండి, అవి వేసుకున్నాను. ఆ తర్వాత అయితే కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. అంటే కొబ్బరి పొడి కూడా నేను ఇంట్లో చేసుకున్నది అండి. కొబ్బరిలో అయితే కట్ చేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత మిక్సీకి పట్టేసి పెట్టేసుకుంటాను. అది చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఉంటుందండి, నిల్వ ఉంటుంది. అలా అవసరమైనప్పుడైతే ఇక్కడ వేసుకుంటుంటాను. ఆ తర్వాత మనం ఇంత మందులు కాల్చుకున్న ఉల్లిగడ్డ వేసేసాను. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కారం పొడి, ఉప్పు, ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. చాలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి, అంటే దాంట్లో కొబ్బరి అవి ఉంటాయి కదండి, చాలా మెత్తగా అయితే కావాలి. ఉల్లిగడ్డ అనేది కూడా తొందరగా ఇది కాదు కొబ్బరి ఉండడం వలన, కాబట్టి ఈ మసాలా అనేది చాలా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టేసేయాలి. ఇలా అయితే అవుతుందండి. ఆ తర్వాత ఈ మసాలాలన్నీ మనము ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక ఓవెన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర వేస్తాను. అవి కొద్దిగా వేగాక కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. దీనిలో ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆ తర్వాత దీనిలో ఇప్పుడు మనం చేసి పెట్టేసుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేసాను. ఇప్పుడు ఇదైతే ఆయిల్లో చాలాసేపు అయితే మగ్గ పెట్టాలండి. సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గ పెట్టాలి. మనం మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిస్తుంది. అది అంటే అంత పచ్చిగా ఉంటుంది కాబట్టి అది కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు 5 మినిట్స్ అయితే అందులో మగ్గ పెట్టినప్పుడే దానిలో ఒక స్మెల్ వస్తుంది, చాలా మంచి స్మెల్. అప్పుడైతే మంచిగా అయ్యిందని అర్థం. ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత ఆ తర్వాత అయితే ఎగ్స్కి అయితే ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఎగ్స్ ఉడకపెట్టేసుకున్నాను. ఇలా అన్నిటికైతే ఘాట్లు పెట్టేసాను. ఇలా అయితే ఈ మసాలా అయితే మసులుతుందండి ఆయిల్ పైకి వచ్చే వరకు. ఆ తర్వాత మనం ఇంతగా మిక్సీ గిన్నెలో ఉంటుంది కదండి మిగిలింది, దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి. మనకు థిక్నెస్ ఒకవేళ ఇంతే చిక్కగా కావాలంటే ఇంతే ఉండాలి, లేదు అంటే కూడా మనం వేసుకోవచ్చు. కొంచెం అయితే అంతే వేసాను, ఎందుకంటే మళ్ళీ కొద్ది బాగా మసిలిన తర్వాత నేను చింతపండు నీళ్ళు వేసాను. చింతపండు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఈ వాటర్ అయితే వేస్తాను. కొద్దిగా ఎక్కువ వేయద్దండి, కొంచెమే వేయాలి, ఎందుకంటే కొద్దిగా 5 మినిట్స్ అలా బాగా మసలు పెట్టాలి. లేదు ఎక్కువసేపు మసిలిందంటే అది ఇంకా పుల్లగా అయిపోతుంది, కాబట్టి కొద్దిగానే వేయాలి. ఇలా ఇది మగ్గిన తర్వాత మనం ఎగ్స్ అనేటివి అయితే వేసేసుకోవాలి. అదొక 5 మినిట్స్ అలా మగ్గాలి. ఇవి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని కూడా మగ్గ పెట్టేసి మనం దించేసుకోవాలి. కొద్దిగా అయితే కొత్తిమీర వేసాను. ఇంకా అయితే మగ్గుతుంది. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. గుడ్ల పులుసు అయితే ఇలా అయింది. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ.